హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనము సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డు చూద్దామండి. నేను ఇది సెకండ్ టైం అండి చేయడము. నాతో పాటు మీరు కూడా చేసేయండి. ఒక బాండి తీసుకొని అందులో నెయ్యి కానీ రిఫైన్డ్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకొని, మీ దగ్గర ఉంటే జీడిపప్పు కిస్మిస్ వేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర లేవు కాబట్టి పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు బాగా వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్ రవ్వ తీసుకోండి. ఒక గ్లాస్ పెట్టుకోండి కొలతకి. ఒక గ్లాస్ రవ్వ తీసుకొని, రవ్వ అనేది హాఫ్ వేగిపోవాలండి. రవ్వ బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ రవ్వకి హాఫ్ గ్లాస్ కొబ్బరి తురుము తీసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి తురుము అండి. మీకు టైం ఉంటే తురుముకోండి, లేదంటే మిక్సీకి వేసుకోండి. నేనైతే మిక్సీకి వేసుకున్నాను. పైనుండి బ్లాక్ చెక్క అనేది తీసేసి ఆ రవ్వ ఆ కొబ్బరి రెండు బాగా మిక్స్ అవ్వాలండి. కొబ్బరిలో ఉన్న తేమ మొత్తం ఆరిపోవాలి. ఆ రవ్వ అనేది కొబ్బరిలో ఉన్న తేమ మొత్తం లాగేసుకొని ఆ రవ్వ ఆ కొబ్బరి తురుము రెండు ఈక్వల్గా ఫ్రై అయిపోయిద్దండి. మీకు రవ్వ ఫ్రై అయింది అని తెలవడానికి ఈజీ టిప్ అండి. రవ్వ అనేది ఇసుక మాదిరి అంటే అంటుకోకుండా శాండ్ అనేది పైన శాండ్ మనం పోస్తే ఎట్లా జారుకుపోతుందో అలా జారిపోతుందండి. అది వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక గ్లాస్ రవ్వ హాఫ్ గ్లాస్ కొబ్బరి కదండి మనం తీసుకుంది. ఆ రెండింటికి కొలత నేను కాస్త తీపి తక్కువ వేసుకున్నానండి. మీకు కావాలంటే ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ చక్కెర వేసుకోండి. ఒక గ్లాస్ చక్కెర నేను ఒక గ్లాస్ చక్కెర కంటే కొంచెం తగ్గించి వేసుకున్నానండి. ఆ చక్కెరలో కాస్త మునిగిపోయేంత వరకు వాటర్ వేయాలండి. జస్ట్ బంక పాకం అండి, ఇది తీగ పాకం కూడా కాదు, బంక పాకం. జస్ట్ చేతికి మనం ట్యాప్ చేస్తే అంటుకున్నట్టు రావాలి, అలా వస్తే సరిపోతుందండి. అది వేసేసి రవ్వ వేసేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టారండి. స్టవ్ బంద్ చేసి కాసేపటికి గట్టి పడుతుంది. నేను యాలకులు ఫస్ట్లో వేసుకోవడం మర్చిపోయాను కాబట్టి లాస్ట్లో వేసుకున్నాను. మీరు పాకం పట్టేటప్పుడే యాలకులు వేసుకోండి. ఆ రెండు కలిపెట్టేసి కాస్త చల్లారిన తర్వాత అండి, మరీ వెచ్చగా ఉండాల్సిన అవసరం లేదండి, లైట్గా వెచ్చగా ఉంటే సరిపోతుంది. లాస్ట్లో మీరు వేయించుకున్న జీడిపప్పు, నేను వేసిన పల్లీలండి వేసి ముద్ద చుట్టండి. ముద్ద కూడి మనం చుట్టేటప్పుడు కాస్త మెత్తగా ఉంటుంది. కాస్త ఆరితే టైట్ అయిపోయిద్ది, బిగుసుకుంటుంది, బాగుంటుందండి తినడానికి. ఈ